హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు బతుకు ఉగ్గిపాలు. అన్యోన్య దాంపత్యం అంటే గొడవలు పడకుండా ఉండడం కాదు, ఎన్ని గొడవలు పడినా ఎన్ని సమస్యలు ఎదురైనా కలిసి ఉండడం. ఒక భర్తకు చెడు వ్యసనాలుంటే అది ఆ కుటుంబానికి నరకం. అదే భర్తకు అతి మంచితనం ఉంటే దాన్ని ఏమంటారో తెలుసుకోవాలనుకుంటే ఆ ఫ్యామిలీ మనం ఇన్వైట్ చేయాల్సిందే. శ్రీ విద్య రండి మా. నమస్తే మేడం. నమస్తే అండి, కూర్చోండి. చెప్పండి, మా ఎక్కడి నుంచి వచ్చారు? మాది అనంతపూర్ మేడం. తను మా అత్తగారు, తిను మా అమ్మాయి శిశిర. మీ పాప చాలా బాగుందండి. నమస్తే మేడం. నమస్తే మా శిశిర, సో క్యూట్. పాప చాలా బాగుందండి. నేను మా డాడీ పోటీ కానీ అందరూ అంటుంటారు మేడం. చాలా చక్కగా కూడా మాట్లాడుతుంది. అవును మేడం. చెప్పండి అమ్మా, పాప ఒకటేనా మీకు? లేదు మేడం, ఇంకొక పాప ఉంది. మరి తనెక్కడా? తను హాస్టల్లో ఉండి చదువుకుంటాంది మేడం. సరే, మరి చెప్పండి అమ్మా, మీ ఇంత దూరం రావడానికి కారణం? మా హస్బెండ్ మేడం. మా హస్బెండ్ మేడం. మీ హస్బెండా? అవును మేడం. నా కొడుకుతోనే ప్రాబ్లం మేడం. ఏమ్మా, మీ కొడుకా? మీ కొడుకు మీద కంప్లైంట్ చేస్తున్నారు. మీ కోడలు మంచిదేనా? నా కోడలు సాక్షాత్తు మహాలక్ష్మమ్మ. పెళ్ళై 14 సంవత్సరాలు అవుతుంది. మా ఇద్దరి మధ్య ఏ గొడవ లేదు. పాపం నోట్లో నాలుక లేంది. గొడవంతా నా కొడుకు వల్లనే. తను నన్ను బాగా అర్థం చేసుకుంటుందమ్మా. అవును మేడం, మా అత్తయ్య కూడా చాలా మంచిది. మీ కోడల గురించి ఎంత గొప్పగా చెప్తున్నారండి. అబ్బా, ఏం అండర్స్టాండింగ్. ఈ కాలంలో ఇలాంటి అత్త కోడల్ని మిమ్మల్ని చూస్తున్నాను. ఇంతకు మీ అబ్బాయి తాగుతాడా? చిచి, అలాంటి పాడలవాట్లు మా అబ్బాయికి లేవమ్మా. కొడతాడా? ఎవరు పెట్టుకుని ఏమంటున్నారు మేడం? ఈ కాలంలో అలాంటి వాడు దొరకడం మా అదృష్టం. అది కూడా కాదా? పోనీ శిశిరా, నిన్నేమైనా అరుస్తారా? లేదు మేడం, నన్ను అక్కను ఎంతో ప్రేమగా చూసుకుంటారు. ఇంకా నా వల్ల కాదు కానీ మీరే చెప్పండి. అతి మంచితనం ఉంది మేడం. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. ఏంటి, మంచితనం ఉందని ఇంత దూరం వచ్చారా? ఏం చెప్తున్నారండి మీరు? నా కోడలు చెప్పేది నిజమేనమ్మా. మా బతుకు ఉగ్గిపాలు షోలోనే ఇలాంటి కేసు ఎప్పుడు చూడలేదు. ఏం చెప్పమంటారు మేడం, అంతా మా తలరాత. మంచితనం ఉందని స్టేజ్ ఎక్కిన మొదటి ఫ్యామిలీ మీదేనమ్మా. ఏం చేద్దాం మేడం, రావాల్సి వచ్చింది మరి. అదే పెద్ద సమస్య వచ్చి పడిందే. మీకు ఎలాంటి న్యాయం చేయాలో నాకు అసలు ఏం అర్థం కావట్లేదు. సరే, మీ ప్రాబ్లమ్స్ చెప్పండి. మా ఆయన తన మంచితనంతో మా దగ్గర ఉన్న డబ్బులన్నీ అడిగిన వాళ్ళకి ఇచ్చేస్తారు మేడం. అదేంటి, ఇతరులకు హెల్ప్ చేయడం మంచి పనే కదా. మన దగ్గర ఉండి హెల్ప్ చేస్తే మంచిదే మేడం. మాకు వచ్చే జీతంలో పిల్లల్ని చదివించుకుని రూపాయి పోగేసుకుని దాచుకున్న డబ్బులు కూడా ఇచ్చేస్తారు మేడం. ఒకవేళ డబ్బు లేకపోతే బంగారం అంతా కుదువ పెట్టి డబ్బు తీసుకొచ్చి సహాయం చేస్తాడు మేడం. నిజమా? నిజమే మేడం. ఒకవేళ మా దగ్గర లేకపోతే అప్పు చేసి మళ్ళీ ఇస్తారు మేడం. పాయింటే. మీరు చెప్పండి అమ్మా. మొన్ననే మా అబ్బాయి 20 తులాల వడ్డానం చేయించాడమ్మా నాకి. మంచిదేనా ఆంటీ గారు? అదేనమ్మా నా భయము. ఈ లోపల ఎవరన్నా వచ్చి డబ్బు అడిగితే ఈ వడ్డానాన్ని కూడా కుదో పెట్టి డబ్బిస్తాడేమోని బిక్కుమని భయపడుతున్నామమ్మా. మరి శిశిరా, నువ్వేం చెప్తావు నాన్న గురించి? మా డాడీ చాలా మంచోడు మేడం. ఎంత మంచోడంటే చాక్లెట్ డబ్బాలు కొని పెట్టి నా పళ్ళు కుచ్చుపలేకలాగట్టు చేశారు మేడం. నా పళ్ళు కుచ్చుపలేకలాగట్టు చేశారు మేడం. వామ్మో, మీరు మామూలుగా చెప్పట్లేదు కదా. కాదమ్మా, మీరు ఎన్ని చెప్పినా మీ ఆయన బయట వాళ్ళ దృష్టిలో దేవుడు కదమ్మా, సంతోషించచ్చు కదా. ఉండేదంతా ఊడ్చి పెడతా అంటే బయట వాళ్ళ దృష్టిలో దేవుడు అవుతాడేమో గాని మా దృష్టిలో కాదమ్మా. అసలే నాకు 2 కూతుర్లు. మా పిల్లల భవిష్యత్తు బాగుండాలని కన్నతల్లిగా కోరుకుంటా కదమ్మా. సరే అమ్మా, మీకు ఎలాంటి న్యాయం కావాలి? బయట వాళ్ళకి సహాయం చేసిందే చాలమ్మా. ఇక నుంచి భార్య పిల్లల గురించి ఆలోచించి 4 రాళ్లు వెనకేసుకోవాలన్నది మా డిమాండ్. సరేమ్మా, ఇప్పుడు మీ వారిని పిలుద్దాం. జయభాస్కర్ గారు, ప్లీజ్ వెల్కమ్ సార్. మీ అతి మంచితనం వల్ల మీ ఫ్యామిలీ చాలా సఫర్ అవుతున్నారు. న్యాయం కావాలని అంత దూరం నుంచి మన షోకి వచ్చారు. మీరేం చెప్తారు? ఏం చెప్తాను మేడం, హెల్ప్ చేయడం కూడా తప్పు లేదు సార్, కానీ మన దగ్గర ఉన్నప్పుడు హెల్ప్ చేయాలి. మన దగ్గర లేనప్పుడు హెల్ప్ చేయాల్సిన అవసరం లేదు. ఇవాళ రోజుల్లో తీసుకున్న వాళ్ళు తిరిగి ఇస్తారనే నమ్మకం కూడా లేదు. తీసుకున్నప్పుడు చూపించే కృతజ్ఞత ఇచ్చేటప్పుడు ఉండడం లేదు. నిజమేమా, సాయం అన్నాడు కాదంటేం కదా. మీరు చెప్పేది కరెక్టే సార్, కానీ మీ పిల్లల భవిష్యత్తు చాలా ఉంది. వాళ్ళ గురించి ఆలోచించండి. చూడండి పాప ఎంత చక్కగా ఉందో. తెలుసో తెలుక నా ఫ్యామిలీని నా మంచితనంతో ఇబ్బంది పెట్టాను. ఇప్పటి నుంచి వాళ్ళు మంచిగా చూసుకుంటాను. ఇంకేం ఆంటీ గారు, ఇంకేం విద్య, హ్యాపీనేనా? చాలా హ్యాపీ మేడం. తను మారాడంటే మాకు అంతకంటే ఏం కావాలి చెప్పండి.
రండి అందరూ ఒక చోట కూర్చొని మా షో తరపున ఒక గ్రూప్ ఫోటో తీసుకుందరు. ఇది ఒక శ్రీ విద్య గాథ. ఇవాటి రోజుల్లో తీసుకున్నప్పుడు ఉండే ఆనందం ఇచ్చేటప్పుడు లేదు, పైగా నిశ్చూనం పాలవుతున్నారు. దయచేసి ఎవరైనా డబ్బులు తీసుకున్నప్పుడు ఎంత రెస్పాన్సిబిలిటీగా ఉంటారో తిరిగి ఇచ్చేటప్పుడు కూడా అంతే రెస్పాన్సిబిలిటీగా ఉండాలని కోరుకుంటున్నాను. ఇది వాళ్ళ స్టోరీ. మరొక వారం మరొక స్టోరీతో మీ ముందుకు వచ్చేస్తాం. అంటిల్ దెన్ బై బై. సైనింగ్ ఆఫ్ చాయ్ శిశిర.